చేంజ్ ఏప్రిల్ 20th రోజు మార్నింగ్ వరకు ఇది ఉన్న సిచ్యువేషన్. దీనికి కారణం ఏంటి అంటే ట్రంప్ ఉన్నటువంటి ప్యానిక్. అంటే ట్రంప్ ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నాడు. సో మీకు ఎంత ప్యానిక్లో ఉన్నాడు అంటే ఇరాన్ స్పష్టంగా చెప్పింది, ఒకటి ఎక్సెసివ్ డిమాండ్స్, రెండు గ్రౌండ్ సిచ్యువేషన్, ఫస్ట్ గ్రౌండ్ సిచ్యువేషన్, సెకండ్ ఎక్సెసివ్ డిమాండ్స్, థర్డ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అండ్ షిఫ్టింగ్ స్టాండ్స్. ఈ మూడింటి వల్ల మేము చర్చలకు వెళ్ళలేకపోతున్నాం అని ప్రకటించారు. సో చర్చలకు మొదటిది తీసుకుంటే గ్రౌండ్ సిచ్యువేషన్. మీరు ఈ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్ చూస్తే మీకు కాల్పుల విరమణ కుదిరింది, తర్వాత మీకు జేడి వ్యాన్స్ బృందము వచ్చి మాట్లాడింది. ఆ చర్చలు అగ్రిమెంట్ దారి తీయలేదు, కానీ జేడి వ్యాన్సే చెప్పింది అనేక అంశాలు చర్చించామన్నారు. అందులో